few minutes later. శివా ఆ చైర్ తీసుకున్నట్లా ఆ చైర్ తీసుకున్నట్లు బాగున్నారా? అయిందా భోజనం? నాది అయిపోయి ఇప్పుడే పోనన్నట్టు బయట నీది మాట్లాడేకిరా వీళ్ళది ఈడి కూర్చో మాట్లాడదాము. నువ్వు వచ్చింది మాత్రమే నువ్వు ఏదొచ్చింది మాత్రమే నువ్వు చెప్పు. ఏ ఫంక్షన్ ఎంతమంది వస్తారు, ఎట్లా ఫంక్షన్ పెండ్లా ఎట్లా శోభ అదే పెండ్లా ఎట్లా శోభ అదే పెండ్లా ఏ ఫంక్షన్ శోభనం అదే శోభనాలు కూడా వాళ్ళు సప్లై చేస్తారు. శోభనాలు కూడా చేస్తాం అందుకు అదే ఇంతమందికి అని చెప్తే మేము ఇస్తాం. మంచి మంచి చూడు హైలైట్ ఉంటాయి. మీరు చూస్తే ఇంకోసారి ఇంకా పెళ్లి ఇంకోసారి కూడా చేసుకోబుద్ధి అవుతుంది మీకు. ఇంకోసారి ఇంకా పెళ్లి ఇంకోసారి కూడా చేసుకోబుద్ధి అవుతుంది మీకు. అంటే అది విడాకులు తీసుకొని మళ్ళీ చేసుకున్నాం. విడాకులు మేమే కూడా ఇప్పిస్తాం. అది కూడా స్పెషాలిటీ. ఏంది అట్లుంటే అది మా కూరగాయలు చూస్తే మీకు తినాలా అనిపిస్తుంది. అట్లా విడాకులు ఇప్పించి దానికి కూడా ఫంక్షన్ చేస్తారు. దానికి కూడా చేస్తాం. అంటే ఇప్పించి దానికి కూడా ఫంక్షన్ చేస్తారు. దానికి కూడా చేస్తాం. అంటే సంతోషంలో అట్లా మళ్ళీ కలుపుతాం, మళ్ళీ చేసుకుంటాం. అంటే రెండోసారి కూడా దానికి మేమే భోజనాలు చూడాలన్నా అట్లా ఉంటుంది. నీకు దాని టేస్ట్ చూస్తే ఇంకోసారి చేసుకుందామా అనిపిస్తుంది. అట్లా కూరగాయలు ఇచ్చేలేదు మేము. పెళ్లికి వచ్చి తిన్నోళ్ళు మళ్ళా విడిపోతే మళ్ళా భోజనాలు పెడతారనే కోరికతో ఉంటారు. అది అట్లా అండర్స్టాండ్ అయ్యి అర్థం చేసుకోవాలి మీరు. అట్లా విడిపోయినా విడిపోయారు కదా, మీరు అర్థం చేసుకోవాలి. ఆ కాయగూరలు ఇప్పుడు మేము మీరు ఆర్డర్ ఇస్తారు కదా, నేను ఇస్తాను కదా కాయగూరలు. టేస్ట్ చేస్తే తింటే మీకు అర్థమైంది. విడాకులు ఇచ్చి కూడా మళ్ళా కూడా చేసుకుందాం, ఈ భోజనాలు మళ్ళా వస్తుంది కదా అవకాశం అనేది. డబ్బులు వస్తుంది అని చెప్పు. డబ్బులు వస్తుంది అని చెప్పు. డబ్బులు అన్ని చోట్ల వేసిన రేట్ ఏరు వీళ్ళు నిజాయితీతో చేస్తున్న వ్యాపారం. అవన్నీ నీకు వెళ్ళలే కానీ ఏమేమి చేస్తారు, బయట కూడా చెప్పి కూరగాయలు తెలుసా, మేమే సపరేట్ విత్తనాలు అవి ఇచ్చి పంపించి అక్కడ ఢిల్లీలో క్యారెట్ ఊటీ క్యారెట్ తిన్నారా అది, మళ్ళీ వంకాయ గుత్తి వంకాయ తెలుసా, నూనెంకాయ అది, రాయదుర్గం వంకాయ తెలుసా అది, మళ్ళీ అదే బెండకాయ బెజవాడ నుంచి వస్తుంది. ఆల్రెడీ ఇంతకు ముందు కూడా ఫంక్షన్కి ఇచ్చినాము. ఎంత టేస్ట్ ఉంటే అసలు అన్నయ్యని కూడా అడుగు. అంటే చెప్పినారో లేదు తెలియదు కానీ ఆల్మోస్ట్ చాలా బాగుంది. అంత టేస్ట్ ఉంటుంది. మీరు కూడా తెలుస్తుంది. మీరు ఇంకోసారి కూడా మీరు ఫంక్షన్కి ఇంకా పక్కన ఉండేది కూడా మీరు కూడా ఒప్పుకొని నాకు చెప్తారనమాట. ఎంతమంది మీరు పోయినా 300 చూడు. అన్నం తక్కువ రాకూడదు. అన్నమే మీరు కాయగూరలు అంటే మీరు అన్నం మానేస్తారనుకో, ఉత్తు కాయగూరలే తింటారనుకో. మీరు అన్నం మానేస్తారనుకో, ఉత్తు కాయగూరలే తింటారనుకో. అది కూర అంత బాగుంటుంది. తింటారంటే ఇప్పుడు కంచంలో మామూలుగా ఏదైనా పెరుగు పోసుకొని ఎవడైనా అన్నంతో పాటు నీకు తెలుసా కూర మీరు తినలేదన్నా దాని గురించి చూస్తే అర్థమైపోతుంది. అట్లా తింటే ఇప్పుడు అంటారు కదా, తింటేనే దాని రుచి తెలుస్తుంది అంటారే, అట్లా తింటే తెలుస్తుంది. చూసేది ఉండదు. మనం కంచం దగ్గర కూర్చుంటే కంచాలన్నీ ఇంకా చూసేది ఉండదు. మనం కంచం దగ్గర కూర్చుంటే కంచాలన్నీ ఇంకా తినేసిందే. తినేవాళ్ళు కూర్చొని తింటూనే ఉంటారు. అట్లా కొంచెం కడిగేది కూడా ఉండదు అనమాట. మనం అంత టేస్ట్ ఉంటుంది అన్న కాయగూరలు. అప్పుడు చూసినప్పుడు తెలుస్తుంది. తిన్నప్పుడు ఇట్లా మాట్లాడిన వాళ్ళందరూ అప్పుడు తినే భోజనాలు అప్పుడు చూద్దులే. ఇంటికి క్యారీ కట్టుకోపోతారు. అప్పట్లో చిరంజీవి ఫేమస్, ఇక్కడ కాయగూరలకి నేను ఫేమస్. అట్లా అంత పేరు ఉంది. మామూలు వ్యక్తి కాదు. ఫ్యాన్స్ కూడా ఉంటారు తెలుసా నాకు. కాయగూరలు ఫ్యాన్స్ కూడా ఉంటారు. ఫోన్ చేసి మరి ఇప్పుడు నీకు ఏమేమి పెడతారు చెప్పు టిఫిన్ కి? ఏం ఒక పూట, 2 పూట్ల, 3 పూట్లకే? అది 3 పూట్లు ఉండాలి. యాక్చువల్ గా అంటే ఫ్లైట్ కి నెల ముందు బుక్ చేసుకోవాలి. మన కాయగూరలకి ఎంత 2 నెలల ముందే బుక్ చేసుకుంటారు. 2 నెలల ముందే బుక్ చేసుకుంటారు. ఆల్మోస్ట్ ఇంక చూడాలంటే మీరు ఆశ్చర్యపోతారు. ఆశ్చర్యం పడిపోతారు కూడా. టిఫిన్ ఏమి? ఉప్మా చిల్లర ఎంత ఏడ ఉప్మా సర్లే. ఉప్మాలే కూరగాయలు ఇచ్చి కదా. A to Z అన్ని కాయగూరలు మిక్సింగ్ వేస్తుంది అంటేకి. A to Z అన్ని కాయగూరలు మిక్సింగ్ వేస్తుంది అంటేకి. బఠానీ అంటావా? బల్బం బట్టే పాటలో కూడా ఇచ్చినారు దాంట్లో బఠానీ అంటే దానికి అట్లా తెప్పిస్తాం. దాంట్లోనే
ఎవడన్నా ఉప్మానికి బఠానీ వేస్తాడా? తెలిసే కదా కర్ణాటక వాళ్ళు బఠానీలు వేస్తారు. జ్ఞానం ఉందా నీకేమన్నా? యా ఉప్మా తింటాను నువ్వు ఇంతకు ముందు. మామూలు ఉప్మా. మా ఉప్మా తిని చూడు ఇప్పుడు. ఏదో వేస్తాం మీ ఉప్మా. బఠానీ ఇదేంటి క్యారెట్, ఇంకోటి ఏంటి బెండకాయ, ఇంకోటి ఇదేంటి ముల్లంగి. ఆ బొప్ప ముల్లంగి వేస్తారు ఉప్మాలోకి. ఉప్మా కాయగూర ఉప్మా ఉన్నట్టుంది నీది. తింటాడా పేర్లు పోతాడు. చట్నీ చెప్పు. అబ్బా శనగిత్తనాల చట్నీ ఉంటుంది. శనగిత్తనాలు మాదే మేము మిల్లుల్లో వస్తుంది తెలుసా. మామూలుగా శనక్కాయ చెట్లు పండిస్తాము. ఆ చెట్లలో శనగిత్తనాలు అబ్బా దాని టేస్ట్ అంటే చట్నీ ఉత్త చట్నీ నాకుంటారు తెలుసా. మన ఫస్ట్ మంచి మొన్న ఉప్మా అయిపోయినా కూడా చట్నీ 2 డేక్షాలు చేసినారు. నాకినారు తెలుసా. ఉప్మా అవసరం లేదని చెప్పి డైరెక్ట్ చట్నీ తింటారు. అట్లుండే మధ్యాహ్నం ఏం పెడతావు నువ్వు ఒకసారి ఇచ్చి చూడు. టిఫిన్ ఎట్లుంటుందో అమోఘం ఉంటది. కొత్తిమీర కట్ల ఎన్ని అయిపోయినాయి అనుకుంటాను. 5 మూట్లు కొత్తిమీరే. పైన ఉప్ప పైన గార్లిక్ ఉప్ప పైన గార్లిక్ కూరగాయ అది వాసన అది ఉప్మా ప్లేట్ లో పెడతామా. ఇంత కట్ట కొత్తిమీర జజ్జ కొట్టి ఉప్ప మీద వేసి పంపించడం ప్రతి ఒక్కరికి వేస్తారు. కట్ట పెళ్ళి లేకపోతే మీరు ఇవన్నీ మాట్లాడరు. ఒక నిమిషం పెళ్ళి లేకపోతే ఇవన్నీ మాట్లాడరు మీరు. ఫస్ట్ మీరు ఆర్డర్ తీసుకోవడం అంటాను. నెక్స్ట్ భోజనానికి వద్దాం. మధ్యాహ్నం ఏమేమి చేస్తాను? మధ్యాహ్నం భోజనానికి రసము పప్పనము ఓలిగులు కాయగూరలో ఓలిగులు లేదు. కాయగూరలో అదిరిపోతుంది. మన బెండకాయ ఎక్కువ 60 చేసి బెండకాయ దాంట్లో వేసినామంటే అంత జిగుడు బేదలు కావు. బేదలు కావు ఓలిగి మా బెండకాయ అరుగుదలకి బెండకాయ ఓలి చూసినా కరేపాకు రసం లేకి మనలేకి మన కరేపాకు కర్నూలు నుంచి వాసన విజయవాడ జ్యూసు రసాన్ని తీస్తారు. అదే రసం అంటే అసలు ఏ బాగాలేకున్నా కూడా సెట్ అయిపోతుంది. ఫ్రైకి బీట్రూట్ చూసినావు. ఫ్రైకి బీట్రూట్ చెట్లతోనే బీక్కొస్తాం మేము. ఎవరైనా కాయలు తెస్తారు చెట్లతోనే. చెట్లే మీరు మళ్ళీ చెట్లు కూడా మళ్ళీ దానికి కూరలేకి కూడా వేసుకోవచ్చు మనం సపరేట్. మీరు మళ్ళీ చెట్లు కూడా మళ్ళీ దానికి కూరలేకి కూడా వేసుకోవచ్చు మనం సపరేట్. మునగాకు వేస్తారు కదా అట్లా. అది కూడా బీట్రూట్ ఆకు కూడా బీట్రూట్ మీరు తినేసి తర్వాత చెట్లు వాళ్ళే తీసుకుని ఇంటికాడ ముంచుకోవచ్చు. మీ ఇష్టం అది. అట్లా ఫ్రై ఏమనుకుంటాను నువ్వు చూడు మంచిగా ఉండాలా. మా జనాలు ఉండి ఉండరు మంది అనుకో కాదు. ఉప్పు కానీ కారం కానీ తేడాకు వచ్చిందంటే నేను ఆడే ఒక్కొక్కరికి ఉప్పు ప్యాకెట్ కారం ప్యాకెట్ ఇస్తారు తినేటప్పుడు. అడుగు ఉప్పు కారాలు తక్కువ రాకూడదు. వాళ్ళకి ఎంత కావాలో వాళ్ళ ఇష్టం. ఇదే స్పెషల్. దాంట్లోకేమో ఎవడైనా డబ్బులంతా ఎవడు కాదు. ఉప్పు కారము ఎక్కువ తక్కువ కాకూడదని వాళ్ళకు ప్యాకెట్ ఇస్తాము. ప్యాకెట్ 300 ప్యాకెట్లు ఉప్పు 300 ప్యాకెట్లు కారం. నీకే మా దాంట్లోకే కదా దాంట్లోకే కదా కౌంట్. దానికంటే ఇంకా గరం మసాలా ప్యాకెట్ ఇస్తాము, చాట్ మసాలా ఇస్తాము, మళ్ళా ధనియాల కాయగూరలు పెట్టి పొరులు పెట్టి ఉడకబెడతాలే మన కాయగూరలని ఉడకబెట్టి దంచి తర్వాత మీకు ఏమేమి కావాలో మీరు వేసుకోవచ్చు. అంటే మీరేం చేసేది పొయ్యి వెలిగించేది ఉడకబెట్టేది. ఉడకబెట్టి ఇవ్వడం చేస్తాడు. నీకు
ఎవరు పడతాను చేసే ఇక్కడ చూడు టమోటా చూడు మాట్లాడతాను నీకు బుద్ధి ఉందేమన్నా కాయగూరలు ఏం బాగా ఒక్క నిమిషం. టమోటా అంటే టమోటా వేరు, టమోటా చెట్టు వేస్తారు. ఎర్రగడ్డ అంటే ఎర్రగడ్డ చెట్టు వేస్తారు. ఫ్లేవరు ఎర్రగడ్డ ఆనియన్స్ లీవ్స్ అంటారే దాంతో పాటు రెండు కలిపి కొట్టేది. అట్లా లీవ్స్ ఎర్రగడ్డ ఆనియన్స్ లీవ్స్ అంటారే దాంతో పాటు రెండు కలిపి కొట్టేది. అట్లా నీకు మొత్తం ఏం కావద్దండి టేస్ట్ తింటే ఇంగారం కాదు. ఒక ప్లేట్ ఎంత పడేది మనకి? ప్లేట్ 300 రూపాయలు తగ్గించినారా? తగ్గించి 300 రూపాయలు వస్తుంది. దాంట్లో నీకు ఉప్పు ప్యాకెట్ ఒకటి మానాకంటే మంచిదా ఐటమ్ చూడు. ఒక అరటిపండు పోయిన తర్వాత ఒక్క పర్సన్ కి వచ్చేది చూడు మీల్స్ కి ఒక కారం పొడి ప్యాకెట్, ఉప్పు ప్యాకెట్, పసుపు ప్యాకెట్, గరం మసాలా ప్యాకెట్, ధనియాల పౌడర్ డిస్కౌంట్ కింద దానికి 150. మీరేమన్నా గిఫ్ట్లు ఏమని ఇస్తున్నారు? మీరేమన్నా ఇస్తారా? అదే జల్లిపల్లి ఏం మాట్లాడుతారు మీరు? జల్లిపల్లిలో తయారైతుంది జల్లిపల్లి జీలకర్ర. అబ్బా చాలా దాని పేరుకే విలువ వచ్చింది. అవన్నీ ఇస్తారు. నీకు కొద్దిగా కప్పులో అన్నము, కూర, ఆకుకూరలు తెలుసా? ఆకుకూరలు మనం రేకలు కునిపించేస్తాం. ఆడుకోనల్లా తీసుకోవాలి. కష్టము దొరికేది. ఏంది బండ్లు రూట్ అనేది ఇట్లుంటాయి, ఇట్లా చక్కకుండదు. ఇట్లుంటాది అనమాట రూట్, ఇట్లా చక్కకుండదు. ఇట్లుంటాది అనమాట రూట్. ఘాట్ సెక్షన్, ఘాట్ సెక్షన్ అంతా. ఘాట్ సెక్షన్ లో వీళ్ళు అయ్యాలకాడ పోయి ఆకుకూర బిక్కొని వస్తారు. లారీలు పంపిస్తారు. దానికి లోడు డీజిల్ అన్ని మేమే. లారీ రాదు, రెండు పోతే ఒకటే వస్తుంది వెనక్కి. మీరేమన్నా పిక్చర్లో ఏమన్నా 350 రోడ్డు లోయలు ఉంటాయి. నా బొంగులు ఉంటాయని చెప్పిందా? వాళ్ళు ఏం మాట్లాడతావు నువ్వు? బొంగులు కూడా పెడతాం లేదు 5 రూపాయలకి. 5 రూపాయలు బొంగులు కూడా ఉంటాయి. సొండిళ్ళు అంటారు, మేము బొంగులు అంటారు. చేతికి వేసుకొని తింటా అంటే మీరు అడకనే పెడతాం. ఆ బొంగులు ఉంది అది 30 రూపాయలు ప్లేట్ ఎక్కువ పెరుగుతుంది. మాట్లాడేది భాష ఏంది, నువ్వు మాట్లాడే భాష ఏంది, సంబంధం లేకుండా మాట్లాడతావు. సరేలే ఇది రాత్రికి ఏం కాదు చెప్పు. మధ్యాహ్నం ఐస్ క్రీమ్ పెడతారు. ఐస్ క్రీమ్ అంతే ఒకటి 250. ఐస్ క్రీమ్ కూడా ఏందనుకోండి పెద్ద నీళ్ళకి తొట్టి ఉంటుంది చూడు, తొట్టి ఐస్ చేస్తారు. మీరు అవి తీసుకొచ్చి స్పూన్ తో గెంటితో ఏముడుతున్నా తినొచ్చు. మీరు పెద్ద ఐస్ మామూలుగా కూలింగ్ కి పెడతారు చూసిన ఐస్ తెల్లది మామూలు నీళ్లు అట్లా అని తొట్టికి వేసుకొని వస్తారు. మీకు టిప్పర్ కు దానికి వేసుకొచ్చి ఆడ వేస్తే నెమ్మది జనాలు మీకు వెనీలా పౌడర్ ప్యాకెట్ ఏవేవి ఇస్తారు, స్ట్రాబెరీ కూడా ఇస్తారు. స్ట్రాబెరీ బటర్ స్కాచ్ ఆ పౌడర్ వేసి ఐస్ ఉంటా లేదా చెరుకు రసం లేకేస్తారు చూడు ఐస్. జనాలు పోయి అసలు పెళ్లికి వచ్చే ఒక రోజంతా కరుగుతుంది అది. స్ట్రాబెరీ అంటే దానికి లైట్ మోడ్ ఫ్లైట్ మోడ్ ఏదనేది చాక్లెట్. నువ్వు ఫోన్ అనుకుంటావా ఏమన్నా ఐస్ క్రీమ్ లో లైట్ మోడ్ గడ్డ కరగదు, 2 రోజులు ఉంటది గడ్డ కరగకుండా. చాక్లెట్ ఫ్లవర్ చేసి పెట్టుకోండి, పెట్టుకోండి. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు పోయిసారి ఐస్ క్రీమ్ ఎట్లా ఆడుకుంటారు? అంత తొక్కుతారు, అంత తొక్కుతారు. మధ్యాహ్నం సాయంత్రం పెళ్లి అంటే పొద్దున్న తెచ్చి ఐస్ వేస్తే ఐస్ తొక్కుంటా గురుకుంటా అందరూ ఆడి సాయంత్రం నీళ్ళు కారితే ఆడుకొని రాత్రి తినలేదా వాళ్ళు ఐస్ తొక్కి తొక్కి సరే రాత్రికి ఐటమ్లు కాదు, నా రాత్రికి ఐటమ్లు చెప్పేసి ఎట్లా డిన్నర్ మాదిరి స్నాక్స్ మాదిరి ఇద్దామా? క్యాండిల్ అది మీరు క్యాండిల్ లైట్ డిన్నర్ పెట్టిండ్రు చూడు. క్యాండిల్ లైట్ ఎవరు వాళ్ళు కొవ్వొత్తి తెచ్చుకోవాలి. మొబ్బులో పెట్ట క్యాండిల్ ఎవరు వాళ్ళు కొవ్వొత్తి తెచ్చుకోవాలి. మొబ్బులో పెట్ట క్యాండిల్ మొన్న ఒకసారి చేసేటోడు క్యాండిల్ లైట్ డిన్నర్ 10 రూపాయలు ఊరంతా షాక్ అయ్యారు. మా వాళ్ళకి అదొకటి అరేంజ్ చేయండి అప్ప. క్యాండిల్ 5 రూపాయల క్యాండిల్ కొనుక్కొని వచ్చుకోవాలి మీరు. ఆ క్యాండిల్ అంటే ఇచ్చేది పెట్టేది తింటానేది. ఆ క్యాండిల్ ఆరిపోయిందంటే ఫుడ్ పెట్టు. క్యాండిల్ ఆరిపోయిందంటే ఫుడ్ పెట్టు. క్యాండిల్ ఆరిపోతే పెట్టు. క్యాండిల్ డిన్నర్ అంటే ఆ క్యాండిల్ వెలిగేంత వరకు అన్నం పెడతారు. ఆ క్యాండిల్ ఎప్పుడైతే ఆరిపోతుందో అన్నం పెట్టేది ఉండదు. తినేవాళ్ళు తిండి కూడా పీక్కొని పడేస్తాం. అదే క్యాండిల్ లైట్ డిన్నర్. ఆ క్యాండిల్ వెలిగేంత వరకు అన్నం పెడతారు. ఆ క్యాండిల్ ఎప్పుడైతే ఆరిపోతుందో అన్నం పెట్టేది ఉండదు.
తినే వాళ్ళు తిండి కూడా పీక్కొని పడేస్తాం. అదే క్యాండిల్ లైట్ డిన్నర్. మొత్తం గాలి గారిపోదా అదే కాపాడుకొని తినాల మీరు. కాపాడుకొని అన్నం తింటావా దాన్ని ఆర్పడం చూసుకుంటావా? సరే ఆరిపోయిన వాళ్ళు అంటించుకో. అంటిలో మొత్తం అన్నం పెట్టుకుంటారు. అగ్గిపెట్టి అమ్ముతాం అగ్గిపెట్టి 500. అగ్గిపెట్టి 500. నీ క్యాండిల్ ఆరిపోతే అది వీళ్ళకి ఎందుకు లేదు చదువుకోలేదు. క్రిష్ క్యాండిల్ అని ఐటమ్స్ ఏమేమో చెప్పేసి ఇంకా పెట్టేది. స్నాక్స్ అంటే స్టార్టింగ్ ఏం పెడతారు? లేస్ ప్యాకెట్ చిప్స్ తోటి 5 రూపాయలది. కురుకురు ప్యాకెట్ ఏం మాట్లాడుతున్నాను? మామూలు దొరకడా 5 రూపాయలు పెడితే వాళ్ళు దొరకదా అంటే మనం పెట్టేది ప్యాకెట్ తీసి పెట్టేది వేరు కదా. బయట దేము కొంచెం ఉండండి. బయట తెచ్చేది కాదు కురుకీరలు అవన్నీ లేటెస్ట్ కాదు మనకి. ఇది వస్తుంది దానికి ఏమంటారు అబ్బా? ఏజెంట్ నుంచి వస్తాడు. పెద్ద వ్యాపారం 1 lakh ఏజెంట్ 1 month కి 1 lakh. ఒక స్వీటు 10 లక్షలు పంపిస్తాడు. ఒక స్వీటు, ఒక కుర్కురే, ఒకటి లేస్ ప్యాకెట్, ఒకటి బొంగులు. ఎవరైనా తినేవాళ్ళు పిల్లలకు బొంగులు ఇవ్వండి. మీరు కూడా తినొచ్చు. ఇంకా మెయిన్ ఫుడ్ కి వచ్చేద్దాం. మెయిన్ ఏం పెడదాం? వైట్ రైస్. రాత్రి 10 గంటల తింటారా పనుకుంటావా? రోజు పెడదాంలే. ప్లేట్ కి 600 ఎత్తారు. 6 కాదు ఇప్పుడు 750 రూపాయలు మీకు సినిమా వచ్చిన నుంచి పెంచినాం. 750 మీకు కుర్కురే ప్యాకెట్ వస్తుంది, లేస్ ప్యాకెట్ 5 రూపాయలు వస్తుంది, బొంగులు వస్తాయి. అంటే మీరు 200 సచ్చిన 100 రూపాయలు పెట్టి 750 రూపాయలు తింటే ఏమైనా అవుతుంది? మీరు 100 రూపాయలు పెట్టి 750 లాలీపాప్ రాత్రి దీంట్లో నువ్వు కూడా ఏమైనా సంబంధం ఉంది? లెక్క డివైడ్ చేసుకుంటారా? ఇప్పుడు పెళ్లి కూతురికి ఇస్తే కాదు, లాలీపాప్ ఇస్తే ఎంతసేపు రోకుంది? 10 వరకు ఉంది. అయిపోదు లాలీపాప్ అంటే 10 వరకు. అదే అయిపోయి మళ్ళీ 10 వచ్చి మాట్లాడిస్తాను కదా. మామూలుగా పెళ్లి చేసినాక హడావులు పెద్దోళ్ళు మాట్లాడిస్తాం కదా. లాలీపాప్ వేయడం ఏంది, వాళ్ళు సీగడం ఏంది, ఏంది? అదే నిద్ర రాకుండా రాత్రి నిద్ర రాకుండా నీకు అది ఉపయోగపడేది. పెళ్లిలో అందరు లాలీపాపులు తీసుకొని తినా అనుకుంటే తిరుగుతారు. ఫస్ట్ నైట్ అంటారు రోగులు మనకూడదు. ఫస్ట్ నైట్ అది 10 వరకు 10 బ్రష్ చేసేటప్పుడు శివుతానే వద్దామా? బ్రష్ చేసి మళ్ళీ సపరేట్ మెయిన్ ఐటమ్స్ ఇంకా చెప్పేసాను. ఫుడ్ రైస్. ఇప్పుడు బిస్బిల్ బాత్కి వస్తావా, పొంగల్ తింటావా? యాద్ బాగుంటుంది మీకు. మీరు మామూలుగా 750 రూపాయల కంటే పొంగల్ పెట్టేది వేసిన 700 అరటిపండు పెడతాం తెలుసా? 100 రూపాయలు అంతే. దాంట్లో కూడా 50 రూపాయలు చేసి వైట్ రైస్ ఉంది, హల్వా, గోడంబి ద్రాక్ష, పొద్దున్నే హల్వా పెడతాము. అదే మళ్ళీ రాత్రికి బాదం నీ పిస్తా వేస్తాం. ఒక్కొక్కరికి పిస్తా వస్తుంది, ఒక్కొక్కరికి బాదం వస్తుంది. బాదం నీ పస్తా అదే పిస్తా భలే ఉంటుంది. బాదం నీ అది జంపున వస్తుంది. తలా ఒకటి వస్తుంది, బాదం ఇంత వస్తుంది హాఫ్, పిస్తావు అర్థం ఇస్తారు. వాళ్ళే చేస్తారు. కళ్ళకండి చేసి పెట్టకుండా జనాలు మర్చిపోతే. మొన్న లారీకి వచ్చినారు అడిగితే తెప్పిస్తాం మేము. ఆర్డర్ డబ్బులు ఇస్తాను చేసే కాదా ఉత్త కూరగాయలు పెట్టి కాదు. మీ వాళ్ళు ఎంతమంది వచ్చేది? 200 మంది. వీళ్ళు వస్తారు. మనది అన్నట్టు మంది అనుకో, ఇంక మంది అనుకో. మీ వాళ్ళకి వాళ్ళకి ఇద్దరు కలిపి చేస్తారు. మామూలుగా ఇప్పుడు తాళికి కట్టే కొంచెం తాళి కట్టిన తర్వాత తింటారు మీరు. మా వాళ్ళు తాళి కట్టక ముందే తినేస్తారు. వీళ్ళు అయిపోతుంది బ్యాచ్, ఫస్ట్ బ్యాచ్ అయిపోతుంది. పెళ్లి లేకుండా లోపలికి రారు. అంటే దాని టేస్ట్ బాగుందా లేదు మళ్ళీ మీరు మళ్ళీ ఏమన్నా అనుకుంటారు? వాళ్ళు తిని చెప్తేనే కదా. ఇప్పుడు వీళ్ళు తిని భలే ఉంది భలే ఉంది అని లోపల అందరికి చెప్తారు. అడుగున్న సరే మీరు తినేసి మీరే వండి మీరే తినుకొని మీరే
కానీ డబ్బులు మాత్రం మా దెంగి లేదు 750 రూపాయలు పెట్టారా మీరు వాళ్ళు ఏంది మాట్లాడతారు కలిపి తెలుగు మరి తెలుగే మాట్లాడతారు వేరే భాష అర్థం కాదు, వేరే భాష కాదు. మొక్కజొన్న ఇస్తారా ఓవరాక్షన్ చేతులు వాడా. మొక్కజొన్న కాల్చుకొని తింటావా అట్లే పెట్టుకోండి అదే ఉడకేసి లేదు. ఉడికేసి తింటావా ఈ మొక్కజొన్న పెట్టుకొని మొక్కజొన్న వాడ అంతా మొక్కజొన్న ఎట్లుంటది యాను తెప్పించేది మనం మొక్కజొన్న ఎట్లుంటది యాను తెప్పించేది మనం అది మామూలుగా అంతా తినకూడదు ఒకేసారి ఒక్కొక్కటి వేసుకోవాలి ఒకటి తినేది షో వద్దమ్మా మింగేమా వద్దమ్మా ఏం మనం తెప్పించేది నువ్వు మాట్లాడేది మరి ఏంది మాట్లాడతాడు? ఏంది? నా పెద్ద ఏం మనిషి. చెప్తాడు? ఏ పెద్ద మనిషి నువ్వు ఏంది ఏది అసలు వీళ్ళకి తెల్లే పిల్లలకి ఏం తెలుతాడు పిల్లడు పెద్దోళ్ళతో మాట్లాడతాంలే పిలుచుకోండి రా బస్సులు. ఆ? ఏమి? ఎవరితో యాకే నేను తెలుగునే మాట్లాడతాను ఇంగ్లీష్ అయితే నువ్వు చింపుకొని పరిగెత్తుతావు ఆడగా ఏంది? ఏం అదాత మాట్లాడతావు? పొద్దున టిఫిన్ లో ఆకుకూరు దేవసలు ఆకుకూరు ఏ ఆకుకూరలు మొత్తం ఆకుకూరలు వేస్తావు కదా? 15 ఆకుకూరలు వేస్తారు దోశ స్పెషల్ చెప్పు అవి ఆకుకూరలు ఏమేమి వేస్తారు నా. దోశ ఇగో పలకలాకు మెంత్యాకు సుక్కాకు తోటాకు నీ అక్క అదే ఏయ్! ఉండు, ఉండు, ఉండు. ఏయ్ చెప్పేది ఏ, విను. ఏ, ఏయ్, నిలబడి ఏమే? విను. బూట్లు మళ్ళా ఏయ్, ఏంటో? వద్దమ్మా చెప్పేది నా నేను చెప్పేది మళ్ళా మాట్లాడదామని కాకు పరకలాకు ఇవన్నీ వింటారు మాకు తెలుసు కదా. ఆ. ఆ దోశ వేసేది తెలుసా ఏంది నా ముందే చెప్పలేదు నువ్వు పెడతాం మేము అని చెప్పలేదు నువ్వు కూడా మళ్ళాకంటే. ఏం చెప్పాలా పెడతాము అని చెప్పండి కాడవని. రెడీ చేస్తాడు ఇడ్లీ చెప్పు ఎర్రగడ్డ ఇడ్లీ ఇడ్లీ ఎర్రగడ్డ ఇడ్లీ. ఆ, ఎర్రగడ్డ ఇడ్లీ. ఆ. వాళ్ళ పేటకి ఏది తెలుసా అందుకే నీ మగం అంతా నల్లగా ఉంది అవన్నీ ఎట్లాడేది కలర్ కాదు కలర్ మా ఏందో గ్యారెంటీ కలర్ మంది ఏందనుకో కలర్ ఎర్రగడ్డ ఇడ్లీ టమోటా చట్నీ పిచ్చల్ కాంబినేషన్ నువ్వు యాద్ తింటాడు ఇంతకు ముందు తెల్లకుండా ఆడాలకి సాంబారే అది కాయ వేసి. సాంబార్ చెప్పు మంది ఎట్లుంటారు అది సాంబార్ నాకు థ్యాంక్ యూ అది సాంబార్ మునక్కాయలు సాంబార్ వేసి మునక్కాయలు మా చెట్లు వేసి. ఎవడైనా మునక్కాయలు వేసేది నేర్పినా మునక్కాయలు మేము పెడతాము నాదే మునక్కాయలు చెట్టు మునక్కాయలు వేసేది మునక్కాయలు మునక్కాయలు ఏమో వేసేది ఎవడైనా కానీ కాయలు అనా. బీట్రూట్ కాయలు మునక్కాయ చెట్టు వేస్తాడు. మునక్కాయలు ఏమో, మునక్కాయ సాంబార్ చెట్టు ఏం వీళ్ళు వేస్తాడు ఇంకా? ఏంది ఈ ఆ చెట్టుకు ఆకులు ఇవి రెమ్మలు ఉంటాయి చూసినావా కట్లు ఇంకేదికి కట్లు మొత్తం దుంచేస్తారు అంతా అన్ని వేసాడు చెట్టు చెట్లే. ఇంకేదికి కట్లు మొత్తం దుంచేస్తారు. అంతా అన్ని వేసాడు చెట్టు చెట్లే. చెట్టు పెట్టరా మీరు సరిపోతాయి. మునక్కాయలు సాంబార్ పెండ్లి అయిపోయినాక మేము వేసేది ఉంటుందినా మీరు వేయించుకునేది అది తింటే తెలుస్తుంది మీరు అర్థమే చేసుకోరు మీరు నాకు వంద చెప్పు నా వారి మనిషికి. తెలుగులే పాలు ఇస్తారు కదా రాత్రి పాలు ఇస్తాము రాత్రి పూట నిద్రపోతావు క్రీమ్ పాలే క్రీమ్ ఈ దామేం అది జిగిటి జిగిటి ఉంటుంది ఏంది అది జొన్న జున్ను పాలు జొన్న వీళ్ళు తయారు చేస్తారు మన పాలు అంటే బయట కాదు ఒరిజినల్ పాలు నువ్వు పైన వీళ్ళే నాకేది తయారు మళ్ళీ చేస్తారు. తాగేది జున్ను అంత పైన నాకు తినేయాల జున్ను జున్ను నావు ఫస్ట్ గట్టి పాలు ఆ. బిడ్డ నేను ఇంతనే వస్తుంది జున్ను. దానికి ఎంత? పేదానికి దానికి దాని డబ్బులు తీసుకోరు తీసుకో అంటే దాని డబ్బులు తీసుకొని పద్దెనిమిది ఏదో- వేస్తాం, పద్దెనిమిది. దానికి ఏదో ఉంది కథ వల్ల ఇంటి వేతాడు తీసుకుంటాం నా ఇంటి వేత పద్దెనిమిది ఒకటి తీసుకోండి ఇంకా ఏమో చెప్ప అప్పుడు తీసుకుంటారు ఇప్పుడు తీసుకుంటారు రిసెప్షన్ అప్పుడు తీసుకుంటాం జమ్ము గడగద్దు ఎందుకంటే మనం ఎన్నో పెళ్లిళ్ళు మీరు ఎన్నో ఫంక్షన్ ఎన్నో ఇంకా మధ్యలో ఎంతో పెడతారట ఇప్పుడు టిఫిన్ కి మధ్యలో 600 రూపాయలు తింటాం లేనా టిఫిన్ కి 600 ఆ లెక్క మధ్యాహ్నం వచ్చేసి 700 రూపాయలు రాత్రికి డిన్నర్ వచ్చేసి 770 రూపాయలు ఇంకా మనోళ్ళు తింటారు కాబట్టి సరిపోతుంది సరిపోతాడు జున్నుతో ఏమొచ్చా మన గదరిపోద్దు ఆ లెక్క తీసుకొని మా వాళ్ళు ఎక్కువ తింటారు కాబట్టి గదరిపోద్దు ఆ? మా వాళ్ళు ఎక్కువ తింటారు ఒక గదరిపోద్దు మనిషికి 3000 రూపాయలు పడుతుంది రోజు తినేకి గదరిపోద్దు. ఒక మనిషికి 3000 రూపాయలు పడుతుంది రోజు తినేకి ఇక్కడ చూడు ఇంకా షాక్ అంటే మేము మొన్న అయ్యేది 5,000 వేసినాం వాటర్ బాటిల్ ఇస్తాము స్పెషల్ గా నీళ్ళు నువ్వు బయట తాగే పని లేదు బాటిల్ ఇస్తాము నువ్వు ఇంకా లోపల పట్టుకొని తాతండొచ్చు వాటర్ బాటిల్ ఎవరు అడగారు మళ్ళీ రిటర్న్ మళ్ళా బాటిల్ ఎప్పుడు పట్టుకుని తాగేది ఫంక్షన్ అయిపోయిన వరకు అదే వాటర్ నువ్వు ఏడని తక్కువ పట్టుకొచ్చుకుంటా నువ్వే పట్టుకుని తాగేది అంతే ఇంకా నువ్వు ఎవరు అడగండి ఒక్క మాట అడగరు ఆడని తెచ్చుకోవచ్చు నువ్వు ఎవరు అడగరు నువ్వే నీకే మేము అర్థం ఉత్త కాదు. బాటిల్ ఇస్తామంట అంతే పెళ్లి చేసేకి వచ్చినావా నువ్వు పెళ్లి చెడదింగేకి వచ్చినావా పెళ్లి చేసేకి వచ్చినావా నువ్వు పెళ్లి చెడదింగేకి వచ్చినావా భోజనాలు ఏ ముట్టాల మామూలు ఇద్దరు అట్ల వాళ్ళు జరిపారు మీరు అంటే మీరు అన్నయ్య మాకు బాగుంది కానీ ఎన్ని ఎన్ని ఏ నేను చెప్పేది ఇప్పుడు ఎన్ని పెళ్లి జరుగుతుంటారు మీరు 10 మొత్తం అంతా 10 చేసినాం చెడగొట్లే చేసినాం చేసినారేంది ఏం చెప్తా మీ ఎట్లా వాళ్ళు అది ఉంటారా? చెప్పు సినిమా వేసేది ఆ? స్క్రీన్ సినిమా చూసుకుంటే తింటే ఇంకా తినాలనిపిస్తుంది మేము ఎవడైనా కానీ సినిమా పెడతాడా ఎవరు ఆ? సినిమా ఆ సినిమా కాదు బట్ బొబ్బులో ఏం చేసినా కనపడదు సినిమా వేస్తారు అంటే మీరు ఏమన్నా నువ్వు పెళ్లిలే పోతావు కదా ఎవరన్నా సినిమా ఉంటారా? అంటే ఏం లే మీదే రికార్డ్ అవుతుంటది ఆడ టీవీలో కనబడుతుంటది ఇదే రికార్డ్ అవుతుంటది ఆడ టీవీలో కనబడుతుంటది ఏ పరిమాలరా ఎంత ఏం పాపం కట్టుకున్నా మీరు ఏం పాపం? మేము రూమ్ తీసుకోవాలి వేరే మీరు 3 పెళ్ళం పోతారు కదా బట్ సినిమా చుట్టూ బట్టలు ఉంటాయి ఒకటి బెడ్షీట్ చింపుకొని మేము డబ్బులు వేయం దానికి
అంటే ఆడవాళ్ళు సంతోషంలో ఉంటారులే అని. సినిమా అప్పుడే జరుగుతుంది, ఇంక చూపించడమే జనాలందరూ వచ్చిన ఆ వాళ్ళందరికీ. సినిమా మానేస్తా చూసేది ఈ సినిమా స్టార్ట్ అవుతుంది. అవన్నీ చాలా కథలు ఉన్నాయి దాంట్లో. చెప్పకూడదు, మీకే తెలుస్తుంది, చేసుకుంటాంటారు కదా. తెలియకపోతే నేను చూపిస్తా. అసలు ఏం మాట్లాడుతున్నా అడ్వాన్స్ 10,000 ఇచ్చినా కదా నేను, ఇంకా ఎంతో అడ్వాన్స్ అడిగితే మిగతా ఇచ్చేసి చెప్పేసి. అది అడ్వాన్స్ ఏమంతా మాకేమొద్దు కానీ 5,00,000 మాకేం భోజనం ఏమొద్దు డబ్బులు ఇచ్చేసి. అడ్వాన్స్ ఏమంతా మాకేమొద్దు కానీ 5,00,000 మాకేం భోజనం ఏమొద్దు డబ్బులు ఇచ్చేసి. 60,000 ఏంది ఏమి డబ్బులు ఇచ్చినా ఆల్రెడీ 10,000. ఎవడనుకుంటాడు ఇవన్నీ ఇంత నీచంగా నీచ బుద్ధులు అడ్వాన్స్ పెట్టుకొని? ఇచ్చేది ఉండదు నా. ఆ? 5,60,000 ఇస్తే అయిపోతుంది, అంత క్లోజ్, అంతా కట్టేసినట్లే. ఏంటికి? 5,00,000. ఎవడు అసలు ఒప్పుకున్నామేమో కన్ఫర్మ్ చేసినామేమన్నా కడుపు చేసినావు, కడుపు పెన్నుల ముందు చేసి కన్ఫర్మ్ చేసినామా అంటున్నాను. ఒళ్ళు కన్ఫర్మ్ తగ్గినట్టు చేసేది ఆకు ఒక్క చెప్పు. ఆ, సరే వీలైతే నీకు పెళ్లి కాకనే ముందే కలుపుతాము, దానికి ఏమని చెప్పు, ఆప్షన్ ఇస్తాను. అది ఏం ఆప్షన్ మాకేం ఆప్షన్ లేదు, డబ్బులు ఇచ్చేది. ఈ అవకాశం వదులుకొని మా కూడా లేడు ప్రపంచంలో. నాకే వదిలేదు డబ్బులు లెక్కే. అడ్వాన్స్ ఏమి ఇచ్చేది ఉండదు. 10,000 ఈ రాదు కలగనలేక ఇంకో పెళ్లికి కావాలంటే చూస్తాము. మర్యాద చేసుకోకుండా అప్పుడో మాట ఇప్పుడు మాట ఒట్టేసి మాట ఒట్టేయకుండా మాట మాట్లాడి శంకర్. అవన్నీ వద్దు అయన్నొద్దు పాయింట్కి రా. ఒకవేళ మేము వేరే వాళ్ళతో చేయించుకున్నా కూడా మీరు వస్తారా? వేరే వెళ్తానా? వేరే వాళ్ళతో ఒప్పించుకుంటాం ఫుడ్కి, అర్ధ భోజనాలు చేసిన వాళ్ళు రాము, అంతా సొంతంగా ఓన్ మందే ఉండాలి. ఏదన్నా తినేకి తినేకి వస్తాం. మాట అయిపోతుంది. అడ్వాన్స్ ఇప్పుడు పెళ్లిలో ఏడ నడుగు అడ్వాన్స్ హీరో నాకు కావాలా హీరో మళ్ళీ అట్లా చేసుకునే వాళ్ళంతా పక్కన ఉండారు. వద్దు అట్లా కాదు. నాకు లెక్కగా వచ్చే నువ్వు లెక్క ఇస్తావు మళ్ళీ మర్యాద చెప్తాను వద్దులేనా మనం శైలు కాళ్ళు వాటర్ బాటిల్ ఇస్తున్నారు వారేమో 3 వాటర్ బాటిల్ వద్దు, పాల గ్లాస్ వద్దు, మాకేమొద్దు, మాకు లెక్క కాదు, మాకు ఇచ్చండి. అడ్వాన్స్ లేరునా రెండు తర్వాత కూర్చోన్నాను కూర్చోలేడా నువ్వు ఈయన వాళ్ళు ఆకుకూరలకి ఇత్తనాలకి అంతా ఖర్చు పెట్టినారు 10,000. 150 నిన్నెవడు కట్టమండే పెరగాల కదా. మర్యాద చెడిపోతాను లెక్క మరా నీ చెప్పినారా 150 చెప్పినానేమన్నా నేను తీసుకొని రమ్మన్నా ఒకరే మాట్లాడితే కాదు, నేను మాట్లాడితే 150 పెళ్లి చేసి ఉంటాం. 150 కానీ 300 చేసుకో, నాకేం పుచ్చుకొని తెలుగు భాషలో అడ్వాన్స్ ఇచ్చేది అలవాటు లేదన్నమాట. తెలుగు భాషలో నాకు నచ్చింది ఒకటి ఏంది ఎవరిని ఊరికి వదిలిపెట్టకూడదు. ఇప్పుడు వదిలిపెట్టు వాళ్ళు ఇప్పుడు ఇత్తనాలు కొనేసినారా? ఇత్తనాలు అన్ని అర్థమైపోయి ఎవరు తీసుకోమని ఇప్పుడు ఇత్తనాలు వేసేది మరసంగి మళ్ళా చూడో చెప్తానా ఈ లెక్కే వద్దులేనా అవన్నీ ఏడు చూపియద్దులేనా. నేను మన దగ్గర ఇట్లా చూపించిన వాళ్ళంతా పక్కన కూర్చుంటారు. పక్కన కూర్చుంటారు, నీ వాళ్ళంతా వేరే ఈ శివాడు వేరే. నేనైనా ఎవరితో మాట్లాడుతున్నాను? ఎవరితో మాట్లాడుతున్నావు? శివ అండ్ శంకర్. శంకర్ ఏమైతుంది నీతో కూడా? శంకర్ బోలా శంకర్ తాండవమే ఉంటుంది. తాండవతో ఉంటుంది మళ్ళా వాంతే కానీ అదేదో చూసుకొని ఒక 5-10 తగ్గించుకో కానీ మంచి 5,60,000 తీసేపో. 5,50,000 కదా.